కోట్ల నుంచి 5 కోట్ల దాకా అమ్ముకున్నారని చెప్పేసి ఫస్ట్ మాట్లాడింది గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు, అట్లాగే అశోక్ సార్ అని ఒక ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు, అట్లాగే గత చాలా కాలంగా చాలా ఏండ్లుగా యువత తరపున కొట్లాడుతూ ఉన్న వ్యక్తి, నిరుద్యోగుల తరపున గత ప్రభుత్వం మీద కొట్లాడిన వ్యక్తి, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులతో కలిసి నిరుద్యోగులతో కలిసి బస్సు యాత్రలు కూడా చేయించినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఫస్ట్ నిరుద్యోగులు మాట్లాడారు టీవీ డిబేట్లలో, ఆ తర్వాత అదే అశోక్ సారు ఒక టీవీ డిబేట్లో కూర్చొని ఆ విషయాన్ని చెప్పిండు, 3 కోట్లకు అమ్ముకున్నారు అని చెప్పేసి. క్లియర్గా ఒక అభ్యర్థి అయితే క్లియర్గా చెప్పిండు. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిండు, ఇట్లా మేము ట్రాన్స్ఫర్లకే 40-50 లక్షలు తీసుకుంటాము, ఈ పోస్టుకి అంత తక్కువ ఎట్లా ఇస్తాము అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది ఒక నిరుద్యోగి, ఒక అభ్యర్థి. సో అప్పుడు ఎవరు స్పందించలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి ఎవరు కూడా దాని మీద అప్పుడు స్పందించలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని టేకప్ చేసిందో, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లా టేకప్ చేసింది, డైరెక్ట్ కేటీఆర్ మాట్లాడారు దాని మీద. నెక్స్ట్ వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని ఆయన నెక్స్ట్ మాట్లాడిండు. ఒక్కొక్క పోస్టు 3 నుంచి 5 కోట్లకు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు, ఆ తర్వాత బహిరంగ సభల్లో కూడా చెప్పారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే విషయం మాట్లాడిండు. ఇట్లా చాలామంది నాయకులు మాట్లాడారు, దాసు శ్రవణ్ మాట్లాడారు. ఇట్లా నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే దాని మీద మాట్లాడడం స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారో, ఇప్పుడు ఎంపిక కాని వాళ్ళు కేసు వేసిర్రు, ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అవమానించేలాగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టీజీబీఎస్సీని అవమానిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. అట్లాగే అప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ గల్లీ స్థాయి లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ దాకా ప్రతి ఒక్కరూ కేటీఆర్కి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్లా అంటావు, నువ్వు పోస్టులు అమ్ముకున్నారు, 3 నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారని ఎట్లా మాట్లాడతావు, ఎట్లా అవమానిస్తావని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మీరు బ్లేమ్ చేస్తారు గవర్నమెంట్ని, టీజీపీఎస్సీని బ్లేమ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ.